శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 9వ సర్గము. మంథర ఇట్లు పలుకగా కైకేయి కోపముతో ఉడికిపోవచ్చు ముఖము జేవురింపగా వేడి నిట్టూర్పులు విడుచుచు ఆమెతో ఇట్లనెను. కైకేయి శ్రీరాముని సద్గుణములను ఎరిగినదైనప్పటికీ తమ కార్యమును సాధించుకొనుటకై దేవతలు పన్నిన ఎత్తుగడ ఫలితముగా మంథర మాటలకు చెవియొగ్గెను. తనకును తన కుమారునకును దాస్య జీవితము ప్రాప్తించునని వినుటతో ఆమె హృదయము క్షోభకు గురి అయ్యెను. నేడే ఈ క్షణముననే శ్రీరాముని వనములకు పంపివైచెదను. వెంటనే భరతుని యువరాజ పట్టాభిషిక్తుని కావించెదను. ఓ మంథర, ఈ రాజ్యాధికారము ఎట్టి పరిస్థితిలోనూ రామునకు దక్కరాదు. అది భరతునికే ప్రాప్తింపవలెను. తగిన ఉపాయమును ఇప్పుడే ఆలోచింపుము. కైకేయి ఇట్లు పలుకగా పాపాత్మురాలైన మంథర రామ పట్టాభిషేకమును చెడగొట్టదలుచుచు ఆమెతో ఇట్లు నుడివెను. ఓ కైకేయి, నీ కుమారుడగు భరతునకు మాత్రమే రాజ్యాధికారం దక్కునట్లు ఉపాయమును ఇప్పుడే తెలిపెదను, వినుము. ఓ కైకేయి, నీ ప్రయోజనమును గూర్చి నీవు పెక్కుమారులు ప్రస్తావించుచు వచ్చిన విషయమును మరచితివా? మరచిపోయినట్లు నటించుచుంటివా? లేక నా నుండి వెనుగోరుచుంటివా? ఓ సుందరి, నేను తెలుపునున్న విషయమును వినుటకు నీవు అభిలషించుచున్నచో నుడివెద్దను, వినుము. విని బాగుగా ఆలోచింపుము. ఈ విధముగా పలికిన మంథర మాటలను విని కైకేయి కుతూహలముతో తన తల్పంపై నుండియే కొద్దిగా లేచి ఆమెతో ఇట్లు వచించెను. ఓ మంథర, ఏది ఏమైనను శ్రీరామునకు రాజ్యాధికారము మాత్రము దక్కరాదు. అంతేకాదు, భరతునకు యువరాజ పట్టాభిషేకము జరిగే తీరవలెను. దానికి తగిన ఉపాయమును నాకు తెలుపుము. కైకేయి ఇట్లు నుడివిన పెదప దురాలోచన పరురాలైన కుబ్జ రాముని పట్టాభిషేకమును భగ్నమనుచుటకై ఆలోచించుచు ఇట్లనెను. ఓ కైకేయి, పూర్వము నీ పతి అయిన దశరథుడు దేవాసుర సంగ్రామమునందు దేవేంద్రునకు సహాయపడదలిచెను. అప్పుడు నీ భర్త తన అనుచరులైన రాజులను నిన్ను వెంట నిడుకొని దక్షిణ దిశకు బయలుదేరెను. అతడు తన పరివారములతో దండకారణ్యమున తిమిధ్వజుడు నివసించినట్టి వైజయంతపురమునకు చేరెను. ఆ పురము మిగుల ప్రశస్తికెక్కినట్టిది. పెక్కు మాయలను నేర్చిన శంబాసురుడే ఆ తిమిధ్వజుడు. అతడు దేవతలను అందరినీ జయించి దేవేంద్రునితో యుద్ధమునకు తలపడెను. ఆ భయంకర సమరమునందు క్షతగాత్రులైన పురుషులు రాత్రివేళ నిద్రించుచుండగా రాక్షసులు అతడికి వచ్చి వారిని క్రూరముగా చంపివేయుచుండిరి. అచట మహాబాహువైన దశరథ మహారాజునకును రాక్షసులకును ఘోర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున రాక్షసులు ఆయనను తమ శస్త్రములతో మిక్కిలి గాయపరిచిరి. అప్పుడు రథసారథ్యము వహించుచున్న
నీవు యుద్ధమున మూర్ఛితుడైన నీ పతిని రణరంగమునకు దూరముగా మరి ఒక ప్రదేశమునకు తీసుకుని పోయితివి. అక్కడ కూడా మహారాజు రాక్షసుల శస్త్రములకు గురి అయి గాయపడగా నీవు ఆయనను వేరొక చోటుకి తీసుకువెళ్ళి శీతోపచారములతో కాపాడితివి. ఓ సర్వాంగ సుందరి, సమస్ఫూర్తితో శీతలోపచారములతో తగు విధముగా తనను ఆదుకుని నందువలన నీ భర్త ఎంతయో సంతసించి నీకు 2 వరములను ఇచ్చెను. అప్పుడు నీవు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఆ వరములను కోరుకొందును అని నీ భర్తకు తెలిపియుంటివి. అందులకు ఆ మహాత్ముడు సమ్మతించెను. ఓ దేవి, ఈ వృత్తాంతమును నీవే నాకు చెప్పియుంటివి. అంతవరకును నాకు ఈ విషయమే తెలియదు. నీ మీది అభిమానముతో అప్పటి నుండి దీనిని మరువక నేను గుర్తు పెట్టుకొని ఉంటిని. ఎట్లయినను నీ భర్తను ఒప్పించి రామ పట్టాభిషేక ప్రయత్నములు ఆగిపోనట్లు చేయుము. భరతుని యువరాజ పట్టాభిషిక్తుని చేయనట్లుగాను శ్రీరాముని 14 సంవత్సరములు వనవాసమునకు పంపించినట్లుగాను ఆ 2 వరములను కోరుకొనుము. శ్రీరాముడు 14 సంవత్సరములు వనవాసము చేసి వచ్చేటి లోపల నీ కుమారుడు ప్రజల ప్రేమానురాగములను చూరగని రాజుగా స్థిరపడును. అశ్వపతి తనయవైన ఓ కైకేయి, నీవు వెంటనే మలిన వస్త్రములు దాల్చి కోపగృహమున ప్రవేశింపుము. కటిక నేలపై పరుండి కోపమును నటింపుము. మహారాజు కోపగృహమునకు వచ్చిన వెంటనే ఆయనను చూచియు చూడనట్లు నటించుచు శోకముతో నేలపై దొర్లుచు ఏడ్చుచుండుము. ఆయనతో మాట్లాడుకోము. ఓ దేవి, నీ భర్త అయిన దశరథునకు నీపై గల ప్రేమ అపారము. ఈ విషయమున నాకు ఆవంతియు సందేహం లేదు. ఆ మహారాజు నీ కొరకై అగ్నిలోనైనను దూకును. నీకు కోపమును కలిగించు పనులను ఏ విధముగాను చేయజాలడు. నీవు కన్నులెర్ర చేసినచో తట్టుకొని జాలడు. నీకు తృప్తిని కూర్చుటకే ఆ మహారాజు తన ప్రాణములను సైతము పరిత్యజించును. అతడు నీవు గీచిన గీటు దాటజాలడు. ఓ అమాయకురాలా, ఇప్పుడైనను నీ సౌందర్య ప్రభావమును ఎరుంగుము. ఆ 2 వరముల నుండి నీ మనస్సును మళ్లించుటకై రాజు మణులను, ముత్యములను, వెండి బంగారములను, వివిధములకు రత్నములను, అమూల్యములైన ఆభరణములను నీకు ఇయ్యచూపును. కానీ ఆ ఆభరణాదులకై ఆశపడవద్దు. ఆ సురాసుర యుద్ధమున దశరథుడు నీకు వాగ్దానం చేసిన ఆ 2 వరములను ఆయనకు గుర్తు చేయుచునే ఉండుము. రాముని వనవాసమునకు పంపుట, భరతుని యువరాజుగా చేయుట అను ఈ 2 వరములను విస్మరింపకము. దశరథుడు సత్యసంధుడు కావున వాటిని తప్పక చెల్లించును. ఓ దేవి, నేలపై పరుండియున్న నిన్ను దశరథుడు స్వయంగా లేవదీసి బొజ్జగించుచు వరములను కోరుకొనుము అని పలికిన పిమ్మట నీవు ఆ మహారాజును సత్యమునకు కట్టుబడి ఉండినట్లుగా ప్రతిజ్ఞ చేయించి ఈ 2 వరములను ఈ విధముగా కోరుకొనుము. ఓ మహారాజా, శ్రీరాముని 14 సంవత్సరముల పాటు వనవాసములకు పంపుము. భరతుని ఈ కోసల దేశమునకు రాజుగా చేయము. 14 సంవత్సరముల కాలము వనములలో నివసించుటకై శ్రీరాముని అయోధ్య నుండి పంపినచో ఈ లోపల నీ కుమారుడగు భరతుడు ప్రజాభిమానమును చూరగొనుట, తద్వారా తన అధికారమును పునాదులతో నిలుపుకొని రాజుగా స్థిరపడగలడు. తరువాతి కాలంలో కూడా అతడు తన పరిపాలనను
కొనసాగింపగలడు. ఓ భామిని, భరతునకు పట్టము గట్టునట్లు ఒక వరమును కోరుకొనుట, అది సరే, రాముని అడవులకు పంపుట అను రెండవ వరమును అడుగుట మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు విడిచిపెట్టరాదు. అట్లయినప్పుడు మాత్రమే నీ పుత్రుడైన భరతునకు సకల ప్రయోజనములు సిద్ధించును. రాముడు అరణ్యములకు పంపబడినట్లయితే వెంటనే అతడు ఆ రాముడు అగును, అనగా ప్రజాభిమానమునకు దూరమగును. అప్పుడు నీ భరతుడు ఎదురులేని రాజగును. రాముడు 14 సంవత్సరముల పాటు వనవాసం ముగించుకొని వచ్చటి లోపల ప్రజ్ఞాశాలి అయిన నీ కుమారుడు ప్రజానురంజకముగా పరిపాలన చేసి వారి ఆదరాభిమానమును చూరగొనును. పెక్కుమంది మిత్రులను కూడగొట్టుకొనును. తత్ఫలితముగా అతని రాజ్యాధికారము వ్రేళ్ళూను కొనును. వరములను కోరుకున్నట్టుకై నీకు ఇదియే తగిన అదను. ఇప్పుడు నీవు నిర్భయముగా పట్టుబట్టి రామాభిషేక ప్రయత్నముల నుండి మహారాజును మరలింపుము. మంథర ఈ విధముగా తన మాటల చాతుర్యముచే అనర్థదాయకమైన విషయంను కూడా ప్రయోజనకారిగా భావించినట్లు కైకేయి బుద్ధిని మార్చివేసెను. ఆ కారణముగా కైకేయికి ఆమె మాటలపై విశ్వాసము కుదురుకొనెను. ఆమె లోపల మిక్కిలి సంతసించెను. కైక సహజముగా ప్రజ్ఞావంతురాలే అయినను ఆ కుబ్జ మాటల వలలో చిక్కుకొని ఒక పసిపిల్ల వలె దారి తప్పి అనుచితమైన కార్యమును చేయుటకు సిద్ధపడెను. పిమ్మట ఆమె మంథర తెలివితేటలకు మిగుల ఆశ్చర్యపడుచు ఇట్లనెను. అరే ఓ కుబ్జా, నీవు ఇంతటి తెలివిగల దానవనియు, ఇంత గొప్పగా మాట్లాడగల దానవనియు ఇంతవరకును నేను గుర్తింపలేదు సుమా. నిజముగా ఈ లోకమున కుబ్జలందరిలోనూ కార్యముల విషయమున నీవు సరిగ్గా నిశ్చయం చేటులో సమర్థురాలువు. ఓ మంథర, అనుక్షణము నీవు నా ప్రయోజనముల కొరకే ఆరాటపడుచుందువు. యథార్థముగా నా మేలు కోరెడి దానవు నీవే. నీవు తెల్పకొనుచో రాజుగారి సంకల్పములను వాటి అంతరార్థములను నాకు తెలిసి ఉండేటివి కావు. ఓ మంథర, కుబ్జలలో దాదాపు అందరూ అవయవ సౌష్ఠము లేనివారే వంకరగాను భయంకరముగాను ఉందురు. కానీ నీవు మాత్రము గాలికి వంగిన పద్మం వలె చూడముచ్చటగా ఉన్నావు. నీ వక్షస్థలము చక్కని బిగువు కలిగి మూపు వరకు వ్యాపించి మిక్కిలి ఎత్తుగా ఉన్నది. నీ ఉదరము నాజూకైన నాభి కలిగి సన్నగా అందముగా నున్నది. నీవు నడుమున ధరించిన ఒడ్డానపు చిరు గవ్వెల సవ్వడి వెనుసొంపగా నున్నది. నీవు పట్టుచీర కట్టుకొని నా ఎదుట నడుచుచు ఆడు రాజహంస వలె శోభిల్లుచున్నావు. రాక్షసరాజుకు శంబరాసునిలో గల వేల కొలది మాయలనియు నీవోగలవు. అంతేకాదు, ఇంకనూ నీకు తెలిసిన మాయలు కోకొలలు. నీ గోని రథాగ్రభాగమున గల ముట్టివలె పొడవైనది, విశాలమైనది. సమస్ఫూర్తి గల ఆలోచనలకు, రాజనీతులకును మాయోపాయములకును అది నిలవు. శ్రీరాముడు వనములకు వెళ్ళగానే భరతునకు పట్టాభిషేక మహోత్సవము జరిగిన పిమ్మట నీ గోనికి అనువగు బంగారు ఆభరణమును బహుకరించెదను. ఓ మంథర, నాకు కార్యసిద్ధి కలిగిన పిమ్మట సంతసించి నీ గూనికి మంచి గంధములతో లేపమునర్చి బాగుగా పుటము పెట్టిన మేలిమి బంగారు తొడుగుతో దానిని అలంకరించెదను. ఓ కుబ్జా, వివిధ రత్నములను పొదుగుటిచే పలు వన్నెలతో మెలబెల్లాడుచుండెడి బంగారు భూషణమును నీ ముఖమున తిలకముగా దిద్దెదను. నీకు చక్కని ఆభరణములను చేయించెదను. నీవు మంగళకరములైన వస్త్రములు ధరించి
దివ్య భామిని వలె వెలుగొందగలవు. చంద్రునితో పోటీ పడగల సాటి లేని నీ ముఖ సౌందర్యం చూచి నీ శత్రువులు అవమాన భారంతో తలలు వంచుకొందురు. అప్పుడు నీవు వారి మధ్య గర్వముతో సంచరింపగలవు. నీ తోడి కుబ్జలెల్లరును వివిధములైన ఆభరణములను ధరించిన వారే నిత్యము నీవు నాకు పరిచర్యలు చేయుచున్నట్లే వారును నీ పాదములను సేవింతురు. స్వచ్ఛమైన సజ్జపై పరుండి వేదికి అందలి అగ్నివలే తేజరిల్లుచున్న కైక ఈ విధముగా తనను కొనియాడుచుండగా ఆ మంతర ఆమెతో ఇట్లనెను. ఓ సుందరి, నీరంతయు వెళ్ళిపోయిన పిమ్మట అడ్డుకట్ట వేయటం వలన ప్రయోజనం ఉండదు. ఓ కైక, లెమ్ము, నేను చెప్పినట్టు చేయము. నీవు కోపగృహమున రాజు రాకకే నిరీక్షించుచుండుము. సౌందర్య గర్వంచే విర్రవీగుచున్నదియు అందమైన కనుతీరు గలదియు అయిన కైకను మంతర అట్లు ప్రోత్సహించిన పిమ్మట ఆమె ఆ కుబ్జితో కూడి కోపగృహములకు చేరెను. అంతటా ఆ సుందరాంగి మిక్కిలి విలువైన తన ముత్యాల హారమును శ్రేష్టములైన ఇతర ఆభరణములను తీసివేచెను. పిదప బంగారు వన్నె గల ఏకైక కుబ్జ యొక్క మాటల వల్ల చిక్కుకొని నేలపై పరుండినదే ఆ గూని దాసితో ఇట్లనెను. ఓ మంతరా, శ్రీరాముడు వనములకు వెళ్ళవలెను. వెంటనే భరతుడు యువరాజు పట్టాభిషిక్తుడు కావలెను. అట్లు కానిచో నేను మరణించు తథ్యము అని రాజుగారికి తెలుపుము. నాకు బంగారంతో కానీ రత్నాభరణములతో కానీ కడకు అన్నపానాదులతో కానీ పనియే లేదు. రాముడు పట్టాభిషిక్తుడైనచో నా బొందిలో ప్రాణములు ఉండవు. పిమ్మట దశరథునకు పట్టమహిషియు భరతునకు తల్లియు అయిన కైకతో ఆ మంథర వాడి అయిన వేడి అయిన తీవ్ర వచనములను పలికెను. ఆ మాటలు లౌకిక దృష్టిలో రామునకు హానిని గూర్చినవియు కైకమ్మకు ప్రియమును గూర్చినవియు అయ్యెను. ఓ సుందరి, రాజ్యాధికారము రామునికే దక్కినిచో నీకును నీ కుమారునకును తిప్పలు తప్పవు. అందువలన నీ పుత్రుడైన భరతుడే పట్టాభిషిక్తుడగినట్లు గట్టిగా పూనుకొనుము. ఈ విధముగా కుబ్జ ఆమెను పదే పదే రెచ్చగొట్టగా ఆ రాణి మిగుల వగచెను. తన భర్త తనను వంచినాడని తలచి ఆమె ఆయనపై మండిపడెను. గుండెలపై చేతులుంచుకొని ఆ గునిదాని బుద్ధి కుశలతకు ఆశ్చర్యపడుచు ఆమెను పదే పదే మెచ్చుకొనుచు కైక ఇట్లు నుడివెను. ఓ కుబ్జ, శ్రీరాముడు వనవాసములకు వెళ్ళినచో భరతుని మనోరథము నెరవేరును. అది జరుగునిచో నేను యమలోకమునకు చేరుట తథ్యము అని రాజుగారికి నివేదింపము. శ్రీరాముడు ఇచ్చటి నుండి అరణ్యములకు వెళ్ళనిచో నేను అస్త్రనములపై పరుండను, హారములు ధరింపను, చందనములను అలదుకొనను, కాటుక పెట్టుకొనను, అన్నపానములను తాకను, దేనిని కోరను. అంతేకాదు ఇక నా జీవితమే చాలింతును. ఆ కైక ఈ విధముగా పురుషోక్తులాడిన పిమ్మట పూర్తిగా ఆభరణములన్నీ తీసివేసి కనీసము ఒక చాపయనను లేక కటిక నేలపై దివి నుండి భూమికి రాలిన కిన్నెర స్త్రీ వలె పరుండెను. మిలమిలలాడు హారములను ఆభరణములను తొలగించుటచే ఆమె కాంతి తరిగి ఉండెను. పైగా సహజముగా ప్రసన్నముగా ఉండడి ఆమె ముఖము అంతులేని కోపాంధకారముచే ఆవరింపబడి ఉండెను. అప్పుడు ఆమె తారకలు మరుగున పడగా చిమ్మ చీకట్లు క్రమ్ముకునిన ఆకాశం వలె నిస్తేజమై ఉండెను.